హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఆదోని బాషా గారు రచించిన సూర్యకాంతం అనే చక్కటి కామెడీ కథను చెప్పుకుందామండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, ఇదిగో బంగారం, ఓ కప్పు కమ్మటి కాఫీ పట్టరావోయ్. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సోఫాలో కూర్చుంటూ టీవీ చూస్తున్న భార్య కాంతంతో హుషారుగా అన్నాడు రాంబాబు. ఎందుకంత హుషారుగా ఉన్నారు? బయట ఎవరైనా అందమైన అమ్మాయి మిమ్మల్ని చూసి నవ్విందా? అనుమానంగా అడిగింది కాంతం. నాకంత అదృష్టం కూడానా అని చెప్పబోయి అంతలోనే ఆ మాటల్ని మింగేస్తూ, ఆ అదృష్టం కొద్దీ ఇంట్లోనే నాకు అందమైన భార్య ఉంది, బయట అందగత్తెలతో నాకేం పని? తెచ్చు పుట్టుకున్న నవ్వుతో అన్నాడు రాంబాబు. చాలండి సంబడం, మీ బుద్ధి నాకు తెలియదా? రోడ్డుపై కాస్త అందమైన అమ్మాయి కనబడితే చాలు, గుడ్లప్పగించి చూస్తూ నిలబడిపోతారు. అలా చూసేది ఆమె అందాన్ని కాదే పిచ్చిదానా. ఆమె నీ అంత అందంగా ఎందుకు లేదో అర్థం కాక ఆశ్చర్యంతో అలా చూస్తానంతే. ఇలాంటి కళ్ళబుల్లి మాటలతోనే ఇన్నాళ్ళు నన్ను మోసం చేశారు అంది భార్య కాంతం. మోసపోవటం తప్ప మోసగించటం నా జాతకంలోనే లేదే బంగారం. మొదట మోసపోయింది మీ నాన్న చేతిలోనే కదా. అయినా ఈరోజు నీ మూడ్ ఎందుకు బాగోలేదు? కొంపదీసి ఏదైనా సీరియల్లో నీ ఫేవరెట్ కోడల్ని అత్త కాఫీలో విషం కలిపి చంపేసిందా ఏంటి? టాపిక్ మారుస్తూ అన్నాడు. అదేం కాదు, ఈరోజు మధ్యాహ్నం మన పొరుగింట్లో ఉండే పంకజానికి డెలివరీ అయ్యింది. ఆసుపత్రికి వెళ్ళి బిడ్డను చూసి వచ్చాను. అప్పటి నుంచి నా మూడ్ చెడిపోయింది అసహనంగా అంది కాంతం. ఆమెకి బిడ్డ పుడితే నీ మూడు ఎందుకు చెడిపోయింది? బిడ్డ ఎవరికి పుట్టినా సంతోషించాల్సిన విషయమే కదా అన్నాడు రాంబాబు. ఆమెకి బిడ్డ పుడితే మీకెందుకు సంతోషం? ఎందుకు సంతోషించకూడదు? అయినా నీ బాధ నాకు అర్థమైందిలే. మన పెళ్ళై ఏడాది గడిచినా నీకు ఇంకా పిల్లలు పుట్టలేదనేగా నీ బాధ. ఆ పంకజానికి మనకన్నా ఏడాది ముందే పెళ్ళయింది. అంటే పెళ్ళైన 2 సంవత్సరాలకి బిడ్డ పుట్టింది. ఆ లెక్క ప్రకారం నువ్వు తల్లివి కావడానికి ఇంకా టైం ఉందిలే. నా బాధ అది కాదు. పంకజం భర్త దుబాయ్లో పనిచేస్తాడు. 6 నెలలకు ఒకసారి వచ్చి కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతాడు. అయినా పంకజానికి బిడ్డ పుట్టిందంటే నాకు అనుమానంగా ఉంది. చచ్చా, అలా అనుమానపడితే ఎలా? కానీ పుట్టిన బిడ్డను చూశాక నాకు అనుమానం కలిగింది. అనుమానం ఎందుకు కలిగింది? ఆ బిడ్డ ముఖం పంకజం ముఖంలా లేదు, ఆమె భర్త ముఖంలా కూడా లేదు, ఇంకో మగాడి ముఖంలా ఉంది అందామె. ఆ మగాడు ఎవరో నీకు తెలుసా? బాగా తెలుసు. ఆ మగాడితోనే ఏడాదిగా కాపురం చేస్తున్నాను. ఆ మాట వినగానే రాంబాబు పక్కలో బాంబు పేలినట్టు సోఫాలో ఇంతెత్తున ఎగిరిపడ్డాడు. ఆ తాకిడికి సోఫా కుయ్యో మొర్రో అంటూ చప్పుడు చేసింది. కాంతం, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అన్నాడు కోపంగా. నేను కళ్ళారా చూసిందే చెబుతున్నాను. పంకజానికి పుట్టిన బిడ్డ ముఖం అచ్చం మీ ముఖంలా ఉంది నమ్మకంగా చెప్పింది కాంతం. అదెలా సాధ్యం? నువ్వు పొరబడుతున్నావు. లేదు, మీ ముఖాన్ని నేను గుర్తుపట్టలేనా? గ్రద్ద ముక్కులా ఆ కొనదేరిన మీ ముక్కు, దొంగ చూపులు చూసే మీ కళ్ళు, మీ లావు పెదాలు, ఆ పిల్లవాడి ముఖంలో అన్నీ మీ పోలికలే అంది కాంతం. నీ అనుమానం తగలయ్యా. పచ్చ కామెర్లు సోకిన వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు అనుమానం అనే దెయ్యం ఆవహించిన నీకు ప్రతి చోట నేనే కనిపిస్తున్నాను. ఇంతకు ముందు కూడా ఇదే పంకజం విషయంలో నన్ను ఇలాగే అనుమానించావు. ఏడాది క్రితం పంకజం తన భర్తతో పోట్లాడి ఎవరికీ చెప్పకుండా తన పుట్టింటికి వెళ్ళిపోతే ఆమె ఎవడితోనో లేచిపోయిందని వీధిలో వదంతులు వ్యాపించాయి. అప్పుడు నువ్వు ఆమెను నేనే లేపుకుపోయానని అనుమానించి నేరుగా నా ఆఫీస్కు వచ్చి నా ప్రాణాలు తోడేశావు. చివరికి నేను ఆఫీసు విడిచి ఎక్కడికి వెళ్ళలేదని మా బాస్ చేత సాక్ష్యం చెప్పించే వరకు నీ అనుమానం పోలేదు. నా జీవితంలో ఎప్పుడూ ఆ పంకజాన్ని ముట్టుకోలేదే. అయినా నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు? కోపంగా అన్నాడు. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు పెద్దలు. ఇన్నాళ్ళు మీరు దాచిన నిజం ఆ బిడ్డ రూపంలో బయటపడింది అంది కాంతం.
అనుమానం లేదు, నీకు పిచ్చి ముదిరింది. నేను బయటకు వెళ్ళి కాఫీ తాగొస్తాను అంటూ లేచి వడివడిగా తలుపు వైపు కదిలాడు రాంబాబు. కాఫీ సాగుతో మీ బిడ్డని చూడ్డానికి ఆసుపత్రికి వెళుతున్నారా అంటూ కాంతం ఎగతాళి చేసినా ఆగకుండా బయటకు వెళ్ళిపోయాడు. కాంతం పూర్తి పేరు సూర్యకాంతం. గయ్యాళి పాత్రలతో పేరు పొందిన పాతకాలం నటి సూర్యకాంతం పేరును తమ పిల్లలకు ఎవరూ పెట్టేవారు కాదు. కానీ కాంతం తల్లిదండ్రులు సూర్యకాంతానికి వీరాభిమానులు. ఆమె నటించిన ప్రతి సినిమాని ఎన్నోసార్లు చూశారు. ఆమె గయ్యాళితనాన్ని చూసి తెగ మురిసిపోయేవారు. తమకు లేక పుట్టిన ఆడబిడ్డకు ఆ మహానటి పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు. పేరుకు తగ్గట్టు కాంతం చిన్నప్పటి నుంచే గయ్యాళి పనులు చేసేది. సాటి పిల్లల్ని ఎగతాళి చెయ్యటం, వారికి మొట్టికాయలు వేయడం, చీటికి మాటికి అనుమానించటం, పోట్లాడటం వంటి పనులు చేసేది. అది చూసి ఆమె తల్లిదండ్రులు తమ ఇంట ఆ మహానటి ప్రతిరూపమే పుట్టిందని మురిసిపోయేవారు. కూతురు ఆడుకోవడానికి ఏ బొమ్మ అడిగితే ఆ బొమ్మ తెచ్చి ఇచ్చేవారు. చిన్నప్పుడు అన్ని రకాల ఆట బొమ్మలతో ఆడుకున్న కాంతానికి వయసు వచ్చాక ప్రాణం లేని బొమ్మలంటే మొహం మొత్తింది. ఇక ఆమె ఆడుకోవడానికి ప్రాణము ఉన్న బొమ్మ అవసరమని గ్రహించిన ఆ తల్లిదండ్రులు కూతురి కోసం సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కాంతం కోటేశ్వర సంతానం కావడం, పైగా ఆమె ఓ మోస్తరు అందగత్తె కావటంతో చాలామంది పెళ్లి కొడుకులు ఆమెని చూడటానికి వచ్చారు. కానీ పెళ్లి చూపుల్లో ఆమె ప్రవర్తన చూసి హడలిపోయి పారిపోయారు. చివరగా రాంబాబు ఆమెని చూడటానికి వచ్చాడు. బెదురు చూపులతో అమాయకంగా కనిపించిన రాంబాబు కాంతానికి తెగ నచ్చేశాడు. అందుకే ఆమె పెళ్లి చూపుల్లో అతన్ని ఇబ్బంది పెట్టలేదు. రాంబాబుకి కూడా కాంతం నచ్చటంతో ఇద్దరి పెళ్ళి జరిగిపోయింది. పెళ్లి తర్వాత తన భార్య నిజంగానే సూర్యకాంతం అని తెలుసుకున్న రాంబాబు రాజబాబులా డీలా పడిపోయాడు. ఆమెని మార్చడానికి ప్రయత్నించి చివరికి తానే మారిపోయాడు. కల ఇదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే అంటూ దేవదాసులా పాడుకుంటూ రాజీ పడ్డాడు. హోటల్ వద్ద రాంబాబుకి బాల్యమిత్రుడు వినోద్ కనిపించాడు. వృత్తిరీత్యా వినోద్ ఒక టీచరు, ప్రవృత్తిరీత్యా ఒక రైటరు. కాలేజీ రోజుల్లో మిత్రులు అతన్ని ఉరా అని పిలిచేవారు. ఉరా అంటే ఉత్తరాల రచయిత అని అర్థం. అన్ని పత్రికలకి ఉత్తరాలు రాస్తూ అవి ప్రచురింపబడిన పత్రికల్ని ఉచితంగా మిత్రులకు పంచేవాడు. తర్వాత కథలు రాయడం మొదలుపెట్టాడు. కానీ ఆ కథలన్నీ గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చేవి. చివరికి విసుగు పుట్టి ఆ కథల్ని తానే పుస్తకాలుగా ముద్రించి వాటిని మిత్రులకు, లైబ్రరీలకు పంచటం మొదలుపెట్టాడు. ఎప్పుడూ అతని బ్యాగులో మిత్రులకు ఇవ్వడానికి కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఇద్దరు మిత్రులు హోటల్లో కాఫీ త్రాగటానికి కూర్చున్నారు. అదేంట్రా డల్గా ఉన్నావు? రాంబాబు ముఖం చూసి అడిగాడు వినోద్. రాంబాబు అతనికి దాని భార్య వేధింపుల గురించి వివరంగా చెప్పి అనుమానంతో కాంతం పెడుతున్న బాధలను భరించలేకపోతున్నాన్రా అన్నాడు. బాధే సౌఖ్యమనే భావన రానివోయ్ అన్నాడు ఒక కవి. అంటే బాధను కూడా ఎంజాయ్ చేయాలన్నమాట. అయితే నీ సమస్యకు నా వద్ద పరిష్కారం ఉందిలే. తంతే గారెల బుట్టలో పడ్డట్టు సరైన సమయానికి నువ్వు నా దగ్గరికి రావడం మంచిదయ్యింది. ఈ మధ్యనే నేను కట్టుకున్న భార్యను ఆకట్టుకునే 101 చిట్కాలు అనే పుస్తకం రాశాను. అది నీకు ఇస్తాను. దాన్ని చదివి కొన్ని చిట్కాలు పాటించినా చాలు. నీ భార్య నిన్ను అనుమానించటం మానేసి ప్రేమగా చూసుకుంటుంది అంటూ వినోద్ తన బ్యాగ్లో నుంచి ఓ పుస్తకం తీసిచ్చాడు. అరే, నీ పుస్తకాలంటే నాకు భయం రా. కాలేజీ రోజుల్లో కూడా నువ్వు రాసిన ప్రేమించటానికి 10 సూత్రాలు అనే దిక్కుమాలిన పుస్తకం చదివి నేను చిక్కుల్లో పడ్డాను. చివరికి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఎలాగోలా బ్రతికి బయటపడ్డాను. అందుకే నీ పుస్తకాలంటే నాకు భయం అన్నాడు రాంబాబు. అప్పట్లో ఏదో మిడిమిడి జ్ఞానంతో రాశానులేరా, అది వర్కౌట్ కాలేదు. ఈ పుస్తకం అనుభవంతో తలపండిన తర్వాత రాసింది.
దీన్ని చదివి కొందరు తమ భార్యలని ప్రసన్నం చేసుకున్నారు కూడా. వారికన్నా ముందే నేను ఆ చిట్కాలను నా భార్యపై ప్రయోగించి విజయం సాధించాను. ఇందులో ఉన్న 100 చిట్కాల్లో 10, 20 ఆచరణలో పెట్టినా చాలు, నీ భార్యలో మంచి మార్పు వస్తుంది అన్నాడు వినోద్. 100 చిట్కాలు అంటున్నావు, కానీ పుస్తకం టైటిల్ 101 చిట్కాలు అని ఉంది కదా, ఆ 101 చిట్కా ఏమిటి అని రాంబాబు అడిగాడు. 100 చిట్కాలు కూడా వర్కౌట్ కాకపోతే ఇక సన్యాసం పుచ్చుకోమని చెప్పేదే ఆ 101 చిట్కా నవ్వుతూ అన్నాడు వినోద్. ఆ రోజు రాత్రి ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్ళి చదివాడు రాంబాబు. అందులో తొలి చిట్కా రోజు ఉదయం భార్య కన్నా ముందు లేచి కాఫీ తయారు చేయాలి, భార్యను ప్రేమగా లేపి బెడ్ కాఫీ ఇవ్వాలి. రాంబాబు అలాగే చేశాడు. తెల్లవారగానే లేచి కాఫీ చేసి భార్యను మేల్కొల్పి బెడ్ కాఫీ ఇవ్వబోయాడు. కానీ కాంతం కాఫీ తీసుకోకుండా అతని చెంప చెళ్ళుమనిపించింది. బంగారం లాంటి నిద్ర చెడగొట్టారు అంటూ కోప్పడింది. రాంబాబు చిన్న పుచ్చుకున్నాడు, అయినా నిరాశపడలేదు. సాయంత్రం 2వ చిట్కా పాటించాడు. కాంతం కోసం మల్లెపూలు తీసుకొచ్చాడు రాంబాబు. కానీ కాంతం సంతోషించలేదు. పూలు ఆ పంకజం కోసం తెచ్చినట్టున్నారే, ఆమెకే ఇచ్చిరండి అంటూ తగవు పెట్టుకుంది కాంతం. ఆమెకి నచ్చ చెప్పేసరికి రాంబాబు తల ప్రాణం తోక్కొచ్చింది. మరునాడు మరో చిట్కా పాటించాడు. కాంతం కోసం ఒక మంచి చీర తీసుకొచ్చాడు. ఈసారి కాంతం కోప్పడలేదు. అయితే ఆమెకు చీర రంగు నచ్చింది కానీ డిజైన్ నచ్చలేదు. చీరని మార్చి తెమ్మంది. రాంబాబు మళ్ళీ షాపుకు వెళ్ళి వేరే డిజైన్ చీర తీసుకొచ్చాడు. కానీ ఆ డిజైన్కి రంగు మ్యాచ్ కావటం లేదని చెప్పి మళ్ళీ చీర మార్చి తెమ్మంది కాంతం. రాంబాబు మళ్ళీ చీర మార్చి తెచ్చాడు. కానీ ఈసారి కూడా కాంతంకి చీర నచ్చలేదు. రాంబాబు మళ్ళీ షాపుకు వెళ్ళాడు. ఇలా 5-6 సార్లు షాపుకి ఇంటికి గాడిదలా తిరిగాక చివరికి భార్యనే షాపుకి తీసుకువెళ్ళాడు. అక్కడ కాంతం షాపు మూసేసే వరకు చీరలన్నీ చూసి చివరికి ఓ చీర సెలెక్ట్ చేసుకుంది. అప్పుడు రాంబాబుకి ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం కలిగింది. మొత్తానికి రాంబాబు ఆ పుస్తకంలోని చిట్కాలన్నీ భార్యపై ప్రయోగించాడు. అతని ప్రయత్నం వృధా కాలేదు. కాంతంలో మార్పు కనపడింది. ఆమె భర్తను సాధించటం, అనుమానించటం మానేసింది. పంకజం పేరును కూడా మర్చిపోయింది. అది చూసి రాంబాబు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అదే ఆనందంలో మిత్రుడు వినోద్కి ఓ రోజు బార్లో మందు పార్టీ ఇచ్చాడు రాంబాబు. ఇద్దరూ పెగ్గు మీద పెగ్గు లాగించేశారు. ఒరేయ్, నీ చిట్కాల పుణ్యమా అని నా భార్యలో మంచి మార్పు వచ్చింది. ఇప్పుడు ఆమె పంకజం విషయంలో నన్ను అనుమానించడం లేదు. ఈరోజు ఆనందంగా పంకజం బిడ్డ నామకరణానికి కూడా వెళ్ళింది అంటూ ఉత్సాహంగా అన్నాడు రాంబాబు. వినోద్ ఏదో చెప్పేలోగా రాంబాబు సెల్ మోగింది. స్క్రీన్పై కాంతం పేరు చూసి రాంబాబు హుషారుగా మాట్లాడాడు. కానీ కాంతం చెప్పింది వినగానే అతని ముఖం తెల్లగా పాలిపోయింది. అంతవరకు ఎక్కిన మొత్తం అంతా దిగిపోయింది. రాంబాబు ఫోన్ కట్ చేశాక ఏమైందిరా అని అడిగాడు వినోద్. ఒరే, ఇంతవరకు నేను చేసిన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోయింది. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. కాంతం మళ్ళీ నన్ను అనుమానించటం మొదలుపెట్టిందిరా విరక్తిగా అన్నాడు రాంబాబు. ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పు అన్నాడు వినోద్. ఆ పంకజం బిడ్డకి నామకరణం జరిగింది. బిడ్డకి రాంబాబు అని పేరు పెట్టారట. దాంతో కాంతంకి మళ్ళీ నాపైన అనుమానం మొదలైంది. ఆ పంకజానికి బుద్ధి లేదు. ప్రపంచంలో 1,00,000 పేర్లుండగా ఆమె తన బిడ్డకి ఇదే పేరు ఎందుకు పెట్టిందో. ఎంకు పెళ్ళి సుబ్బి చావుకి వచ్చినట్టు ఇప్పుడు ఆ బిడ్డ పేరు సాకుతో కాంతం రోజు నన్ను అనుమానిస్తూ కాల్చుకు తింటుంది. ఇక ఆ సూర్యకాంతం బారి నుంచి నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు.
అసహనంగా అంటూ జుట్టు పీక్కుంటూ వాపోయాడు రాంబాబు. అందుకే కుక్క తోక వంకర అంటారు. ఆ తోకని సరిచేయాలని చూసినా సరికాదు. కాంతం బుద్ధి కూడా కుక్క తోక లాంటిదే. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.